సూపర్ 8లో రెండో మ్యాచ్ అయిన శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అంత గొప్పగా ఏం సాగలేదు. ఎందుకంటే ఒక చిన్న టార్గెట్‌ని గూడా శ్రీలంక చేజ్ చేయలేకపోయారు. ముఖ్యంగా వాళ్ళ గ్రౌండ్‌లో గూడా వాళ్ళు ఇంత చిన్న టార్గెట్‌ని చేజ్ చేయలేకపోయారంటే ఇది చాలా బాధాకరము వాళ్ళ టీమ్‌కైతే. అంత వరస్ట్ పెర్ఫార్మన్స్ అయితే వాళ్ళిచ్చారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న శ్రీలంక ఫస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్సే సరిగా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టాస్ గెలిచి శ్రీలంక అయితే ఫీల్డింగ్ చేసింది. ఎందుకంటే వాళ్ళకొచ్చేసి ఒక అంచనా ఉంటుంది కదా! వాళ్ళ గ్రౌండ్‌లలో ఎలా మ్యాచ్‌లు జరుగుతాయో దానికి అనుగుణంగా అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. కానీ వాళ్ళకి అదే బెడిసి కొట్టింది. మామూలుగా స్లో పిచ్‌ల్లో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ మరి బాల్ టర్న్ ఎక్కువ అవ్వడము కావచ్చు ఇలాంటివి అయితే జరుగుతాయి. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు అయితే వికెట్లు బాగా తీసుకొని శ్రీలంకని అయితే ఓడించారు. సో మ్యాచ్ మొత్తం ఒకసారి చూసామంటే ఇంగ్లాండ్ ఓపెనర్స్‌లో మామూలుగా ఫెయిల్ అవుతున్నారు కదా! ఈ టోర్నీ మొత్తం. సో అక్కడి నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. ఫిల్ సాల్ట్ చాలా బాగా ఆడాడు. 62 అయితే కొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో ఫస్ట్ టైమ్ ఇతనైతే ఇలా ఆడడము. స్థాయికి తగ్గట్టు ఆడాడు. బట్లర్ మాత్రం మళ్ళీ నిరాశపరిచాడు. 7 కొట్టాడు. బెత్తల్ ఇతను కూడా అంత బాగా ఏం ఆడలేదు. బెత్తల్, బ్యాంటన్ తర్వాత వచ్చినటువంటి బ్రూక్ కానీ, శ్యామ్ కురాన్ కానీ అంతగా ఏం ఆడలేదు. సింగిల్ డిజిట్‌కి అవుట్ అయ్యారు. విల్ మాత్రం పర్వాలేదనిపించాడు. ఒక 14 బాల్స్ అయితే ఫేస్ చేసి 21 కొట్టాడు. ధవాసన్ కూడా ఏమంతగా ఆడలేదు. మామూలుగా ఇతను బాగానే ఆడుతుంటాడు డెత్ బౌలింగ్‌లో ఆడినప్పుడు. ఓవర్ 10 కూడా 10 రన్లు అయితే కొట్టాడు కానీ బాల్స్ కూడా ఎక్కువ ఏం ఫేస్ చేయలేదు. సో ఇది చాలా చిన్న స్కోరే. మామూలుగా వాళ్ళుండే బ్యాటింగ్ లైనప్‌కి మినిమమ్ 180 దాకా వెళ్ళే స్కోర్‌ని అయితే వాళ్ళు చేయొచ్చు. కానీ ఇక్కడ మరీ స్లో పిచ్ కావడం వల్ల అయితే 140 చేశారు. శ్రీలంక బౌలర్‌లో ముఖ్యంగా అయితే వెల్లలాగే చాలా బాగా బౌలింగ్ చేసి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. మధుశంక, తీక్షణ చెరి 2 వికెట్లు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ లక్ష్య ఛేదనకు వచ్చినటువంటి శ్రీలంక ఏ స్థితిలో కూడా మ్యాచ్ గెలిచేటట్టయితే లేరు. స్టార్టింగ్ నుంచి అయితే వికెట్లు ఇస్తూనే వెళ్ళారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ అయితే మంచి వికెట్లు అయితే తీసుకున్నాడు స్టార్టింగ్ స్టేజ్‌లోనే. తర్వాత విల్ కానీ, తర్వాత వచ్చినటువంటి ధవాసన్ కానీ, ఆదిల్ రషీద్ కానీ చాలా బాగా అయితే బౌలింగ్ చేశారు. ఎటువంటి పరిస్థితిలోనూ శ్రీలంక గెలిచేటట్టేది లేదు ఈ మ్యాచ్. స్టార్టింగ్‌లోనే చాలా పెద్ద వికెట్లు అయితే కోల్పోయారు. మెండిస్ కావచ్చు, నిస్సంక కానొచ్చు వీళ్ళందరూ ఈ మొత్తం టోర్నమెంట్‌లోనే సూపర్‌గా ఆడుతున్నారు కదా! ఇలాంటి వాళ్ళంతా అవుట్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ మీద అయితే పెద్ద ప్రభావం పడుతుంది. ఈరోజు జరిగింది కూడా అదే. మిడిల్ ఆర్డర్ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. ఎవరైనా ఆడారంటే అదొక దస్సున్ సెనగ. ఎందుకంటే ఇది కెప్టెన్ కాబట్టి కొంచెం కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 30 కొట్టాడు. సో మిగతా వాళ్ళంతా మరీ దారుణంగా ఆడారు. నిషాంక 9, కుశల్ మిశ్రా ఇతను వచ్చేసి 6, కుశల్ మెండిస్ 4, రత్ననాయక్ మామూలుగా ఇతను కొంచెం సౌండ్ బ్యాట్స్మెన్ మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతుంటాడు. ప్లస్ షాట్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. సో అతనైతే డకౌట్ అయ్యాడు. వెళ్ళలాగే 10 రన్స్ అయితే కొట్టాడు. కామంద్ మెండిస్ 13. ఇక్కడ హేమంత కానీ, షమీరా కానీ ఏమంత ఆడలేదు. తీక్షణ అయితే 10 రన్లు అయితే కొట్టాడు. సో మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. అలాగే టాప్ ఆర్డర్. సో ఒక 30 రన్స్ ఒక బ్యాట్స్‌మెన్ కొట్టినంత మాత్రాన చేయలేరు కదా! 146 అనేది. సో దీని ప్రకారమే వాళ్ళు 95కి అయితే ఆల్ అవుట్ అయ్యారు. ఇక్కడ ఎవరినైనా కొంచెం ప్రైస్ చేయాలంటే ఇంగ్లాండ్ బౌలర్స్‌ని. టోటల్ చాలా చిన్నది. ఇప్పుడు ప్రతి టీము 200 చేసే టార్గెట్‌ని చేజ్ చేసే టైంలో వీళ్ళు 146ని కట్టడి చేసి వాళ్ళని ఆల్అవుట్ చేసి మళ్ళీ 51 రన్స్ తేడాతో గెలిచారంటే అదంతా బౌలర్‌కి క్రెడిట్ ఇవ్వాలి. జోఫ్రా ఆర్చర్ అయితే చాలా బాగా వేశాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా టాప్ ఆర్డర్ వికెట్స్. విల్ కూడా ఎలా అయితే బ్యాటింగ్‌లో కాంట్రిబ్యూట్ చేశాడో ఇక్కడ బౌలింగ్‌లో కూడా 3 వికెట్స్‌తో కాంట్రిబ్యూట్ చేశాడు. స్పిన్ బౌలింగ్ కాబట్టి. స్పిన్ మామూలుగా అయితే శ్రీలంకలో బాగా అనుకూలంగా ఉంటుంది. ధవాసన్ కూడా ఒక 4 ఓవర్స్‌లో 27 ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. స్పిన్ పిచ్చుల్లో ధవాసన్ చాలా బాగా వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ మనకు తెలుసు కదా! ఆదిల్ రషీద్ ఎటువంటి పిచ్చులైనా అతని టాలెంట్‌తో వికెట్లు అయితే తీయగలుగుతాడు. ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఎకానమీతో 2 వికెట్లు అయితే తీశాడు. జేమీ ఓవర్టన్ 2 ఓవర్లు వేసి 1 వికెట్ అయితే తీశాడు. మొత్తం 16.4 ఓవర్లు అయితే శ్రీలంక ఓడిపోయింది. మొత్తం 16.4 ఓవర్స్ మాత్రమే శ్రీలంక వాళ్ళు ఆడగలిగారు. ఆల్అవుట్ అయిపోయారు. సో శ్రీలంక లాంటి ఫైటింగ్ టీం నుంచి ఇదైతే ఆశిస్తున్న పర్ఫార్మెన్స్ అయితే కాదు. చాలా నిరాశపరిచి ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్‌ని కూడా.
సో ఇకనైనా మిగిలిన 2 మ్యాచ్‌లైనా బాగా ఆడతారు అనుకుంటున్నాము. ఎందుకంటే శ్రీలంక వచ్చేసి చాలా బాగా పోరాడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచే. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 146 టార్గెట్‌ని చేజ్ చేయలేకపోయారంటే ఇది చాలా కన్సర్నబుల్ టీమ్‌కి. సో ఇంగ్లాండ్ అయితే ఆ ఎట్టకేలకు ఒక మ్యాచ్ గెలిచారు సూపర్ 8లో. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ అయితే ఫామ్‌లోకి వచ్చారు ఫిల్ సాల్ట్. సో నెక్స్ట్ బట్లర్ కూడా ఫామ్‌లోకి వస్తారేమో చూద్దాము. ఇది నా చిన్న అనలైసిస్ ఈ మ్యాచ్ మీద అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.